నాకు తెలుసండి. స్నానం ఎలా చేయాలో చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నానండి. నేను 40 సంవత్సరాల క్రితం ఒక వారపత్రికలో చూశానండి. స్నానం ఎలా చేయాలో దాంట్లో రాశారండి. స్నానం కనీసం పావుగంట చేయాలంటండి. పావుగంట అంటే ఎక్కువ బకెట్లు అక్కర్లేదండి. బకెట్న్నర నీళ్లు పెట్టుకుని కొంచెం పోసుకుంటూ చక్కగా తనివి తీరా స్నానం చేయాలండి. స్నానం చేసేటప్పుడు ఏమీ ఆలోచించకూడదు, మన శరీరం మీదే ధ్యాస పెట్టాలి. అలా చేసినప్పుడండి ఎంతో ఆరోగ్యం వస్తుందండి. అంతెందుకండి, తినగానే స్నానం చేస్తే మాత్రం అనారోగ్యం వచ్చేస్తుందండి. తినగానే తలస్నానం చేస్తే ఇంకా ప్రమాదం అండి. మరి స్నానమే కదా, ఊరికే ఒంటి మీద నీళ్ళే పోసుకుంటున్నాం అనుకోవద్దండి. అందుకని స్నానం మాత్రం అలా కొంచెం తొలుపుకుంటూ అలా పావుగంట సేపు కనుక చేయగలిగితే ఎన్నో అనారోగ్యాలు దూరం అయిపోతాయండి. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి. నేను సాధ్యమైనంత వరకు కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజు నేను ఆచరిస్తున్నానండి.